Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Last episode started with వీళ్ళు భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటూ ఏదో నడుస్తూ ఉంటారు. అండ్ దెన్ సాంగ్ కోడి కూర చెల్లుగారి. సో ఫుడ్ సాంగ్ వచ్చిందంటేనే మనకు అక్కడ ఒక హింట్ అనమాట. సో లాస్ట్ టైం కూడా వచ్చారు. అండ్ దిస్ టైమ్ ఆల్సో మన సంజయ్ తుమ్మ గారు వచ్చారనమాట. సో హిస్ అ ప్రొఫెషనల్ షెఫ్. అండ్ ఆయన ఈసారి మళ్ళీ ఈ సీజన్ లో లోపలికి ఎంటర్ అయ్యారు. ఈయన్ని చూస్తే ఇంకా ఇంటి సభ్యులందరికీ పండగే. సో ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఉట్టి చేతులతో రారు. మంచిగా అందరి కడుపు నింపడానికి టేస్టీ ఫుడ్ తీసుకొస్తారు. అండ్ ఫుడ్ అనేది బిగ్ బాస్ హౌస్ లో చాలా పెద్ద ఎమోషన్. ఎందుకంటే అది సరిగ్గా ఉండదు. ఉన్న కొంచెం దానికి గొడవలు, దొంగతనాలు అంతా ఇంత కాదనమాట. సో ఫైనల్లీ హి కేమ్ అండ్ ఇంటి సభ్యులందరిలో ఒక ఆనందం అనమాట. అండ్ ఇమాన్యుయల్ కూడా టూ మచ్ ఎక్సైటెడ్ ఉన్నాడు చక్కగా. సో మా కుక్ విత్ జాతిరత్నలో వన్ ఆఫ్ ద మెయిన్ షెఫ్స్ అన్నట్టు ఆయన కూడా కొంచెం బాగా ఎక్సైట్ అవ్వటం. అండ్ మన సంజయ్ గారు కూడా అందరితో బాగా మాట్లాడడం, పలకరించడం, హాయిగా. అండ్ అక్కడ కూడా ఇమాన్యుయల్ ఫన్ గాడ్ హీస్ క్రేజీ. ఇమాన్యుయల్ నిజంగా ఉండాలి అసలు ఈ సీజన్ లో, లేకపోతే బోర్ అనిపిస్తుంది. లైక్ చాలా ఫన్ జనరేట్ చేస్తాడు, చాలా ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ సో నిన్న కూడా అక్కడ పాపం ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఆబ్వియస్ గా రాజుల కోసం, అంటే రాజులు అండ్ రాణి, సో వాళ్ళ కోసం స్పెషల్ గా ఫుల్ అంతా హైఫై ఫుడ్ అన్నమాట. సో పాపం ఈయన ఏం చెప్పారంటే, వాళ్ళు తినగా మిగిలింది ఏదన్నా, అంటే ఏదన్నా ఉంటే మీరు తినండి ఉంచితే అన్నట్టుగా. అంటే మన ఇమాన్యుయల్ వచ్చి, వీళ్ళు తింటే ఇంకేం మిగులుతుంది, వాళ్ళు తిన్నాక కమాండర్స్ తిన్నాక మిగిలింది మాకా, అసలు వీళ్ళు రాజులైందే తినడం కోసం రాజైనట్టుంది, 3 రోజుల నుండి తింటూనే ఉన్నారు ఫుడ్ చేయించుకుని అని. సో ఇన్ వెరీ కామిక్ వే. చాలా హెల్దీ కామెడీ అనమాట, చాలా హెల్దీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఆ లోపల వంట చేసి ఇంకొక ఆయన దగ్గరికి కూడా మన ఇమాన్యుయల్ వెళ్ళి, అన్న కొంచెం కింద సైడ్ పెట్టన్నా, మేము తర్వాత చేసుకొని తింటాం, కొంచెం టేస్ట్ చేస్తామన్నా అని అనడం. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా జరిగిందనమాట. అండ్ అలా చాలా సేపు ఆల్‌మోస్ట్ నేను ఎపిసోడ్ అంతా కూడా ఎంటర్‌టైనింగ్ గానే జరిగింది. అండ్ తర్వాత వాళ్ళు ఫుడ్ తినడం. తర్వాత వాళ్ళంత రేంజ్‌లో లేకపోయినా కమాండర్స్‌కి నెక్స్ట్ లెవెల్ ఫుడ్ ఇవ్వటం. ఇంకా పాపం ఈ ప్రజలైతే అసలైన సుమన్ శెట్టి గారు, ఇమాన్యుయల్ అయితే మేమేమన్నా చెత్త కుప్పలో దొరికామా? మేము మనుషుల్లా కనిపించట్లేదా? అనేది ఆల్ ద సీన్స్ వర్ చాలా ఫన్నీగా, చాలా కామెడీగా అనిపించాయి. అండ్ తర్వాత పాపం లాస్ట్‌కి ప్రజలు కూడా కింద కూర్చొని గార్డెన్ ఏరియాలో ఏదో వాళ్ళకి దొరికిన ఫుడ్ వాళ్ళు కూడా తిని, మధ్యలో వీళ్ళు ఫుడ్ దొంగతనం చేయటం. ఈ సీన్స్ అన్నీ జరిగాయన్నమాట. ఇదంతా ఒక సెగ్మెంట్ అయిపోయింది. అండ్ తర్వాత నెక్స్ట్ డే మన ఇమాన్యుయల్ భరణి గారి దగ్గరికెళ్ళి, మనం తిరుగుబాటు చేద్దాం, వీళ్ళు చెప్పిన పనులు చేయొద్దు, మనకి కంటెండర్‌షిప్ ఇయ్యరు, మనల్ని గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయనివ్వరు, మనకి ఛాన్సెస్ ఇవ్వట్లేదు, మనం వీళ్ళకి పనులు చేయాలి, మనం తిరుగుబాటు చేద్దామని ఒక మంచి థీమ్‌తో వచ్చాడనమాట. సో, ఆ 'బీబీ కింగ్డమ్‌లో' ఆ రాజులు, కమాండర్స్ దాంట్లో చక్కగా వీళ్ళు గూడా ఇనీషియల్‌గా, అంటే ఏంటి అనంటే వీళ్ళకి పాపం స్కోప్ ప్రజలకి తక్కువే ఉంది ఇనీషియల్ ఆఫ్ ద టాస్క్ దగ్గర నుంచి గూడా. సో, వీళ్ళే ఏంటంటే వాలంటరీగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు మనంతట మనమే పెర్ఫార్మ్ చేయాలి అన్నట్టు. సో, అలా వాళ్ళు చక్కగా తిరుగుబాటు చేస్తామని మన భరణి గారు, సుమన్ శెట్టి గారు, ఇమాన్యుయల్, అసలు గౌరవ్ నిజంగా ఎందుకున్నాడో నాకైతే అర్థమే కాలేదు. అసలు తను ఏ టాస్క్‌లో ఉన్నా కనిపించట్లేదు. ఒక్క ఫిజికల్ టాస్క్ మహా అయితే, ఆ టాస్క్‌లో కూడా ఏదన్నా ఓడిపోతే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్, వీళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్, వాళ్ళలా వీళ్ళిలా అని చెప్తాడు. అండ్ అసలు ఎందులోనూ కూడా కనిపించట్లేదు గౌరవ్ అయితే. తను అట్‌లీస్ట్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని టాస్క్స్‌లో ఫిజికల్ టాస్కే కాకుండా అట్‌లీస్ట్ ఇట్లా కామెడీ చేయడం గానీ, ఎంటర్‌టైన్ చేయడం గానీ, ఏదో ఒక రకంగా ట్రై చేస్తే బాగుండేదనిపించింది. హి వాస్ నోవేర్ అట్ ఆల్ ఇన్ దట్ ఎపిసోడ్‌లో. అండ్ సో వీళ్ళ ముగ్గురు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్ చేశారు ప్రజలుగా. మేము తిరుగుబాటు చేస్తున్నాం, మేము మీకు పనులు చెయ్యం. అండ్ మన ఇమాన్యుయల్ డైలాగ్స్ కూడా భలే, అంటే ఏంటంటే తన ఎక్స్‌ప్రెషన్స్, తన డైలాగ్స్ కూడా చాలా కామికల్ వేలో బావుంటాయి. మన రీతు, రాణి వస్తే చెలికత్తెల్ని వెళ్ళమని చెప్పండి, ఓహ్! సారీ రానా అనటం. అంత స్పాంటేనియస్‌గా ఎవ్రీథింగ్ వాస్ డామ్ ఫన్నీ నిన్నటి ఎపిసోడ్‌లో. అండ్ సో అలానే చక్కగా ఈ తిరుగుబాటుదారులు మళ్ళీ వీళ్ళని చూసి కమాండర్స్ మొదలుపెట్టడం. మేము గూడా పనంతా చేస్తున్నాము, మా హక్కులు గూడా మాకు ఇంపార్టెంట్, మాకు న్యాయం కావాలి అని మళ్ళీ కమాండర్స్ జేయడం. తనుజ ఎళ్లి కిచెన్ దాంట్లో కింద డిపార్ట్‌మెంట్‌లో దాక్కోవడం. సంజన గారు గూడా అసలు మేము టాస్క్‌లో ఉన్నామా, స్కోప్ దొరకట్లేదని వాళ్ళు తగినట్టుగా వాళ్ళు గూడా కమాండర్స్ చేయటం. ధర్నా లాంటివి, నిరాహార దీక్షలు ఇవన్నీ. సో ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద ఎపిసోడ్ ఇలానే కామికల్ వేలో మొత్తం అయిపోయింది. అండ్ దెన్ ఇట్స్ టాస్క్ టైమ్. సో
లాస్ట్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఇప్పుడు రాజులు అండ్ రాణి ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు పొజిషన్ రిస్క్ చేసి కమాండర్స్‌తో పోటీ పడి పొజిషన్ స్వాప్ చేసుకునే టైం వచ్చింది. సో, నిఖిల్ ఆల్రెడీ కమాండర్ నుంచి తను గెలుచుకుని ఇక్కడికి వచ్చాడు. అండ్ రీతు అండ్ కళ్యాణ్ సో, వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరు వెళ్ళాలి ఏంటి అని. సో, ఫైనల్‌గా కళ్యాణ్ డిసైడ్ చేశారు. సో, కళ్యాణ్ రిస్క్ చేసి తన పొజిషన్‌ని తను వీళ్ళ టీమ్ నుంచి గేమ్ ఆడడానికి వస్తున్నాడనమాట. అండ్ కమాండర్స్‌లో ఎవరైతే వీళ్ళతో కంపీట్ చేయాలో అది ప్రజలు డిసైడ్ చేస్తారు. సో, పాపం డెమాన్ కొంచెం ఫీల్ అవుతున్నాడు. నాకు ఆపర్చునిటీ రావట్లేదు, నాకు ఛాన్స్ రావట్లేదు ప్రూవ్ చేసుకోవడానికి, గేమ్ ఆడడానికి అన్నట్టుగా. అండ్ ఆ తర్వాత ప్రజలు నలుగురు కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ కమాండర్స్ కూడా వెళ్లి వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. లైక్ ఏంటి మేమెందుకు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం అది ఇది అని. సో, ఫైనల్లీ దే డిసైడెడ్ తనూజ అండ్ దివ్య. సో, వాళ్ళిద్దరిని డిసైడ్ చేశారు. ఓటింగ్ ప్రకారం వెళ్లారు. వాళ్ళిద్దరిని డిసైడ్ చేశారు. అండ్ వాళ్ళిద్దరిలో ఎవరు తనతో కంపీట్ చేయాలి అని అనుకుంటున్నారో ఇట్స్ కళ్యాణ్స్ డెసిషన్. సో, ఆబ్వియస్‌గా తెలిసింది అందరికి తనుజని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో టాస్క్ స్టార్ట్ అయింది. సో, టాస్క్ ఏంటి అంటే ఇట్స్ లైక్ సింపుల్ టాస్కే అనిపించింది. అంత కష్టమైన టాస్క్ ఏం కాదు. సో, ఇద్దరికి కొన్ని డైస్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఆ డైస్‌ని వాళ్ళొక ప్లాట్‌ఫార్మ్ మీద నుంచి వెళ్ళి ఆ మధ్యలో హోల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు నడిచే దాంట్లో సమ్ నెట్ లాంటిది ఉంటుంది. అందులో నుంచి వాళ్ళు స్టిక్‌తో ఆ డైస్‌ని రోల్ చేసుకుంటూ దాన్ని క్రాస్ చేయించి అండ్ అక్కడ వాళ్ళకిచ్చిన స్టాండ్‌లో ఆ డైస్‌ని పెట్టాలి. అలా 6 డైస్ ఎన్నో ఉంటాయి. సో, అండ్ ఆ డైస్‌లో కలర్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ సుడోకు బేసికల్‌గా. ఆ కలర్స్ గూడా ఒక వర్టికల్ లైన్ ఏదైతే ఉంటుందో రోలో సో సేమ్ కలర్స్ ఉండొద్దనమాట. సో ప్రతి రోలో డిఫరెంట్ కలర్స్ ఉండాలి. సో ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళు విన్నర్. అండ్ కళ్యాణ్ ఆబ్వియస్‌గా ఆ డైస్‌ని రోల్ చేసుకుంటూ వెళ్ళడంలో ఫస్ట్ తను ఫినిష్ చేసాడు. లైక్ ఎక్కువ గ్యాప్ ఏం లేదు. ఒక్క డైస్ అహెడ్ ఉన్నాడు కళ్యాణ్. బట్ తర్వాత ఇద్దరు ట్రై చేశారు. ఇద్దరు దే స్టార్టెడ్ ప్లేయింగ్ దేర్ గేమ్. ఆ కలర్స్ ఎలా ఉండొద్దు ఏంటి అని వాళ్ళు మార్చుకుంటున్నారు. అండ్ తనూజ ఫస్ట్ కంప్లీట్ చేసి రాజ్ అయిన కళ్యాణ్‌తో పొజిషన్ స్వాప్ చేసుకొని రాణి తనూజగా అయిందనమాట. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్. అండ్ ఎవరు సేవ్ అవుతారు ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంది. అండ్ దానికోసం మళ్ళీ ఎలాంటి టాస్క్‌లు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా పాలిటిక్స్ చేసుకుంటారా? డీలింగ్స్ చేసుకుంటారా? స్ట్రాటజీస్ చేసుకుంటారా? ఓటింగ్ బేసిస్ ఎళ్తారా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.